లక్నో సూపర్ జైంట్స్ వెస్ట్ పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే టాస్ అనంతరం ఈ రెండు జట్ల కెప్టెన్స్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ముందుగా పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ముందుగా మేము బౌలింగ్ చేయబోతున్నాము. ఇది కొత్తది, కొత్త గ్రౌండ్, కొత్త పిచ్, మంచు కూడా ఒక కారణం కావచ్చు. మరియు అది ఎర్రమట్టి పిచ్ కావడంతో మేము చేయాలనుకుంటున్న ఆటగాళ్లకు తమ భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంది. మీరు పరిస్థితిని బట్టి ఆడాలి. గెలవడమే ముఖ్యమైన లక్ష్యం. మేము విషయాలను సరళంగా ఉంచడానికి ప్రయత్నిస్తాము. పిచ్ ఎలా ఉండబోతుందో తెలియదు, కానీ త్వరగా సర్దుకుపోవాలి. లాకీ జట్టులోకి వచ్చాడు అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాము, కానీ మా నియంత్రణలో లేని విషయాలు. ముందుగా బ్యాటింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మాకు మద్దతు ఇవ్వడానికి చాలామంది వచ్చారు. మేము ఖచ్చితంగా మా బెస్ట్ ఇవ్వబోతున్నాము. మా జట్టులో ఎలాంటి మార్పులు జరగలేదు. అదే జట్టుతో ఆడుతున్నాం అని చెప్పుకొచ్చాడు రిషబ్ పంత్.